మనం పొంగనక్కర్లేదు, కృంగనక్కర్లేదు. దేవుడు ప్రతివానికి మేలు చేస్తాడు. ఆయన అంటాడు, కంటికి కనబడినవి, చెవికి వినపడినవి, హృదయమునముకు గోచరము కాని కార్యములు ఆయన ఎన్నో చేశాడు. ఎన్నని చెప్పగలం మనం? దావీదు అంటాడు కీర్తనలో, నీవు చేసిన మేలులకు, నా ఎడల నీకున్న విస్తారమైన తలంపులకు నేను ఎన్నని వివరించగలను ప్రభువా, ఎన్నని చెప్పగలను అంటాడు. యోహాను పత్రికలోకి వస్తే ఆయన అక్కడ అంటాడు, నేను ఆయన చేసిన మేళ్ళన్నీ రాయాలనుకుంటున్నాను, కానీ ఆకాశమంతా పేపర్ ఉన్నా సరిపోదు, సముద్రం అంతా ఇంకున్నా సరిపోదు అని అంటాడు. ఆయన మేలుల్ని రాయటం మన వల్ల కాదు. ఆయన చేసిన కార్యాలని మనం సాధ్యమైనంత వరకు ఏదో చెప్పుకుంటూ, ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎప్పటికప్పుడే మనం అప్పగించుకుంటూ ఆయన్ని ఘనపరుచుకుంటూ వెళ్ళాలని ప్రియులారా ఎప్పటికప్పుడే మీకు జ్ఞాపకం చేస్తున్నాను.